మానవుడికి అత్యవసరము ఆరోగ్యమే అయితే యేసుక్రీస్తు ప్రభువారు దేవుడు ఒక డాక్టర్ గా పుట్టేవాడట. ఈ మనిషికి మానవుడికి అత్యవసరము డబ్బే అయితే యేసుక్రీస్తు ప్రభువారు ఎకనామిక్స్ట్ గా అనగా డబ్బు ఇచ్చే దాతగా పుట్టేవాడట, ధనవంతుడిగా పుట్టేవాడు. నిజంగా మనిషికి టెక్నాలజీ ప్రాముఖ్యత అత్యవసరము అయినట్లయితే దేవుడు ఒక ఇంజనీర్ గా పుట్టేవాడట. మనిషికి అత్యవసరము సైన్సే అయినట్లయితే దేవుడు ఒక సైంటిస్ట్ గా పుట్టేవాడట. కానీ ఇవన్నీ కూడా మనిషికి అత్యవసరము కాదు. మనకి మనిషికి అత్యవసరం ఏదైనా ఉన్నది అనంటే పాప క్షమాపణ. దేవునికి స్తోత్రం కలుగుగా. ఒక మనిషిని పాపమును క్షమించాలి అనంటే పరిశుద్ధుడైన దేవుడే దిగి రావాలి కనుక దేవుడే ఈ లోకంలోకి వచ్చాడు. చూడండి, మనిషి సాటి మనిషికి డబ్బు సహాయం చేయగలడు, సాటి మనిషికి మాట సహాయం చేయగలడు, సాటి మనిషికి ఆకలితో ఉంటే అన్నదానం చేయగలడు, సాటి మనిషికి చేయుతనివ్వగలరు, నేనున్నాననే ధైర్యాన్ని భరోసా సాటి మనిషికి ఇవ్వచ్చు. ఎంత డబ్బు ఉంది ఇవన్నీ కూడా ఎంత సహాయమైనా చేయొచ్చు. కానీ సాటి మనిషి యొక్క పాపమును క్షమించే అధికారము ఈ వ్యక్తికి లేనే లేదు. ఎవరికైనా ఉందండి? నీ పాపం నేను క్షమిస్తానని ఎవరైనా అనగలరా? మనిషి ఇతరులకు ఏదైనా చేయగలుగుతారేమో కానీ సాటి మనిషి యొక్క పాపమును క్షమించే అధికారం మనిషికి లేదు. మరి ఆ సాటి మనిషి యొక్క పాపం అనగా నీ నా పాపాన్ని క్షమించాలి అనంటే, నీ నా పాపాన్ని మన్నించాలంటే, నీ నా పాపాన్ని కడగాలి అనంటే పరిశుద్ధుడైన దేవుడే రావాలి కనుక యేసుక్రీస్తు ప్రభువారు ఈ లోకానికి వచ్చారు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. అదే ఈ క్రిస్మస్ సందేశం యొక్క సారాంశం.